నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఉద్దేశించి ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. జగన్ కోటరీని వదిలించుకుంటేనే భవిష్యత్తు అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనూ అంతర్గతంగా సంచలనం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చేసింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, జగన్కి సన్నిహితుడిగా పేరున్న మాజీ మంత్రి ఒకరు సాయిరెడ్డిపై విమర్శలపై ఘాటుగా స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నాడని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. వైసీపీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్తో ఉండేది విజయసాయిరెడ్డేనని అన్నారు. ఆయనకు మించిన కోటరీ ఇంకెవరుంటారన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే విజయసాయి ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. సాయిరెడ్డిని మించిన కోటరీ వ్యక్తి ఎవరూ లేరని, తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ వద్దకు వెళ్తే లోపల సాయిరెడ్డి ఉన్నారని చెప్తే అప్పుడు తాము వెళ్లే వాళ్ళం కాదని, మాట్లాడే వాళ్ళం కాదన్నారు. కోటరీలో వ్యక్తులు తనను లోపలికి రానివ్వడం లేదని సాయిరెడ్డి చెప్పడాన్ని తప్పుపట్టారు. జగన్ ఏమైనా అమాయకుడా అని ప్రశ్నించారు. సాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వ్యవసాయం వదిలేసి చంద్రబాబుకు సాయం చేస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. సాయిరెడ్డి వ్యవహారం, ఆయన మాటలు వింతగా ఉన్నాయన్నారు. రాజ్యసభ పదవి తీసుకుని ఆ తర్వాత కూటమికి మేలు జరుగుతుందని తెలిసి రాజకీయాలు వదిలేస్తున్నట్లు చెప్పిన సాయిరెడ్డి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అనుమానాలు తలెత్తుతున్నాయని కాకాని వ్యాఖ్యానించారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని, అన్న అనుమానాలు తనకు కలుగుతున్నాయని కాకాని వెల్లడించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై లోక్సభ పక్ష నేత చీఫ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తమపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమపై చేసిన వరుస ఆరోపణలలో ఏ ఒక్కటి కూడా నిజమని దర్యాప్తులో నిరూపించలేకపోయారని అన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న నేతలను దెబ్బతీయాలనే లక్ష్యంతో రాజకీయంగా చేయిస్తున్న ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసిన కేవలం కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడిగా తనపైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ దగ్గం ఘటనలో తమపై బురద చల్లారని, రెవెన్యూ కార్యాలయంలో ఫైల్స్ అనేవి ఫిజికల్గానే కాదు ఆన్లైన్లోనూ ఉంటాయని, అలాగే ఒక్క ఆర్డీఓ కార్యాలయంలోనే అన్ని ఫైల్స్ ఉండవని, వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కూడిన ఫైల్స్ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఉంటాయని గుర్తు చేశారు. అయినా రాజకీయ దురుద్దేశంతో తమపై దుష్ప్రచారం చేయడానికి కూటమి ప్రభుత్వం తెగబడిందని మిథున్ రెడ్డి అన్నారు. ఫలానా భూమి కోసం ఇలా చేశారంటూ తమపై నిర్దిష్టమైన ఆధారాలను ఉంటే చూపండంటూ గతంలో అనేక సార్లు ప్రశ్నించినా కూడా ఎవరూ సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న గౌతమ్ తేజ్ అనే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారని, అతని తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం అంతా తెలుగుదేశం సానుభూతి పరులమని, చంద్రబాబు తమకు బంధువు కూడా అవుతారని, అయినా తమ కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వాపోయారని అన్నారు. మదనపల్లి ఫైల్స్ దగ్గమంటూ చేసిన దర్యాప్తులో ఇప్పటి వరకు ప్రభుత్వం తేల్చింది శూన్యమేనని పెద్దిరెడ్డి అన్నారు. అసలు భూ ఆక్రమణలే లేనప్పుడు ఆ భూముల రికార్డులు ఎవరు దగ్గం చేస్తారు? ఎవరికి అవసరం ఉందని ఆయన ప్రశ్నించారు. కరడుగట్టిన నేరస్తులకు నిజాలు తెలుసుకునేందుకు సత్యశోధన పరీక్షలు చేస్తుంటారని, గౌతమ్ తేజ్కు కూడా పోలీసులు సత్యశోధన పరీక్ష చేయించారని, అందులో కూడా అతను కుట్రపూరితంగా వ్యవహరించాడని కానీ నేరం చేసినట్లు కానీ నిరూపితం కాలేదని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 1 గంట ముందే అతను ఇంటికి వెళ్ళిపోయాడని, ఈ విషయం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మాత్రం దీనిని రాజకీయం చేయాలనే దురుద్దేశంతోనే హఠాహుటిన డీజీపీని హెలికాప్టర్లో పంపడం, రెవెన్యూ కార్యదర్శిని పంపడం, చంద్రబాబు, మంత్రులు దీనిపై నిత్యం మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనింగ్లో గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచేసిందంటూ ఆరోపణలు చేసిందని పెద్దిరెడ్డి చెప్పారు. 2 నెలల పాటు మైనింగ్ కార్యాలయాలను సీజ్ చేసి పోలీసుల భద్రత మధ్య తనిఖీలు చేయించారని, వారి దర్యాప్తులో ఏం తేల్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయల ఆరోపణల్లో కనీసం ₹1 అయినా అక్రమం జరిగినట్లు, దోపిడీ జరిగినట్లు గుర్తించారా? వందలాది మైన్లలో అక్రమాలు ఉన్నాయని అన్నారు. ఒక్క మైన్లో అయినా తప్పు జరిగినట్లు తేల్చారా అని నిలదీశారు. వీటిపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు. తాజాగా 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామంటూ తమ కుటుంబంపై మరో అబద్ధపు ఆరోపణలను తెర మీదకు తీసుకొచ్చారని మిథున్ రెడ్డి చెప్పారు. అవన్నీ కూడా తమ సొంత భూములేనని, 2000 సంవత్సరంలోనే రిజిస్టర్ అయినవని, ఆ రోజే అన్ని ఆధారాలను మీడియా ముందు చూపించామని అన్నారు. 75.76 ఎకరాల భూమి తమ కుటుంబ సభ్యులకు ఉందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఆదేశాలతో జరిపించిన దర్యాప్తులోనూ జిల్లా కలెక్టర్ నివేదికలోనూ ఎటువంటి కబ్జాలు జరగలేదని నిరూపితమైందని మిథున్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు తమపై పెద్ద ఎత్తున భూ కబ్జా అంటూ దుమ్మెత్తిపోశారని, అవన్నీ అబద్ధాలని నిర్ధారణ జరిగిన తరువాత మౌనంగా ఉంటే సరిపోద్దని, తమపై ప్రభుత్వ పెద్దలు చేసినవి విష ప్రచారం తప్పేనని బహిరంగంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ అంటూ మరో కొత్త నాటకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారని పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ ఎక్స్ అకౌంట్లో మద్యం కుంభకోణంలో 3,000 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్లు తమపై ఆరోపణలు చేశారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్ద కుంభకోణం అంటూ ప్రచారం ప్రారంభించారని అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటు పరం చేయడం వల్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయని, ఏపీలో ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోని మద్యం దుకాణాలను ప్రభుత్వమే తీసుకుని నిర్వహించిందని, ఇందులో స్కామ్ ఎలా జరుగుతుందని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ మరిచిపోతే ఎలా అని అన్నారు. గతంలో 50,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారని, ఇప్పుడు ఈ సంఖ్యను 3,000 కోట్ల రూపాయలు అంటూ కూటమి ప్రభుత్వం చెబుతోందని ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలా తప్పుడు ఆరోపణలతో తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ను దెబ్బకొట్టాలంటే ఆయన చుట్టూ ఉన్న నాయకులను బలహీనపరచాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలో ఇవన్నీ భాగమేనని, ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడితే అంత బలంగా వాటిని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని, ఇటువంటి అరాచక విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.